నీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా మాకు కేసీఆర్దే పాలన మంచి ఎందుకు అన్ని పడ్డాయి, రైతు బంధువు అది అన్ని మంచిగా టైంకి వేసిండు, అన్ని మంచిగా ఉన్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి ఇస్తుంది అన్ని రేవంత్ రెడ్డి ఇస్తున్నారు ఏ ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఏం వస్తలేవు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది మరి మాకు మళ్ళా కేసీఆర్ రానండి, కేసీఆర్ రానండి. ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో పోతుండు, ఎట్లా చూస్తావమ్మా? మంచిదే అంటావు బీఆర్ఎస్ లో కూడా? మంచిదే మంచిదే. ఎందుకని 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు సడన్ గా బీఆర్ఎస్ లో పోతుండు? ఎందుకు ఏం కారణంగా పోతాడు సార్ చెప్పండి, ఎట్లా పోతాడు మీకు తెలియదా? ఎట్లా పోతాడు, ఏమిటి విషయంగా పోతాడు జీవన్ రెడ్డి అన్నకు? మరి అన్ని తీరులో ఇస్తానన్నాడు, ఏమన్నా ఇచ్చిండా? సగం కూడా ఇవ్వలే. ఏం రైతు బంధువు లేదు, ఏది లేదు. పింఛన్ కూడా టైం పడతలేదు, ఒంటరి మహిళల వాళ్ళకి వీళ్ళకి పింఛన్ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి టైంకి ఇచ్చుడే లేదు. కేసీఆర్ హామీలు ఇవ్వకముందే ఏ చేయాలో చేసి చూపించండు. రైతు బంధు చెప్పలే, చేసిండు. రైతు బీమా చెప్పలే, చేసి చూపించిండు. ప్రతి ఒక్క స్కీమ్ రైతులకు ఏమవసరం, జనానికి ఏమవసరం, 24 గంటల కరెంటు ఉచితంగా 24 hours కరెంట్ ఇచ్చిన రైతులకు అసలు చెప్పని లేని స్కీములు చేసిండు. ఇక దేశంలో నంబర్ 1 సీఎంఏ కేసీఆర్. రేవంత్ రెడ్డి ఒక 10 పైసలు కూడా వేయలే కేసీఆర్ దాంట్లో. మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా వెళ్తారు? యాక్చువల్గా ఆయన ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో, ఆయనకే అక్కడ అవకాశం లేక తొక్కిరు అందులో. ఆయన తొక్కపట్టుకనే ఆయన తట్టుకోలేక 40 ఏళ్ళ సీనియర్ అయినా లేక కేసీఆర్ దగ్గర ఛాయిస్ దొరుకుతుందని కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. కేసీఆర్ చేసే స్కీములు, చేసే పద్ధతి ఆయన నచ్చి వస్తుండు. అది మంచి పరిణామమే. టీఆర్ఎస్కు లాభమే, రేవంత్ రెడ్డికి లాభమే ఆ విషయంలో. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే జైతల్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడా? ఆయన అసలు ఆయనకే ఇంకా ఎవరు అడిగినా కానీ అని అదే పార్టీ అంటారు. ఏ పార్టీ వాళ్ళకే తెలియదు. అసలు ఈ పార్టీ ఆ పార్టీ అనేది వాళ్ళకే తెలియలేదు. ఏ పార్టీ అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ఏ పార్టీ అనేది చెప్పుకునే స్థితిలో లేరు. కళ్యాణ్ శ్రీహారి కానీ ఈయన కానీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గెలిచే లాభం, వాళ్ళు కనీసం ఇంకా జనంలో ఏం చెప్పుకుంటారు, జనానికి ఏం సాయం చేయగలుగుతారు వాళ్ళు ఒక ఎమ్మెల్యే గెలిచి కూడా. నెక్స్ట్ ఏది వస్తే మంచిగా 100% కేసీఆర్ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఖచ్చితంగా 100 సీట్లు కేసీఆర్కి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్లో ఆయన అయితేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ. ఖచ్చితంగా 100% రైతులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేది. పెన్షన్ ముసలికి గిసులకు అందరూ జరిగేది మాత్రం కేసీఆర్.